బ్రదర్ మనకి గేమ్ చేంజర్ మూవీలో ఉన్న సాంగ్స్కి 100 కోట్ల వరకు అయితే బడ్జెట్ పెట్టారని అయితే మనకు అందరికైతే తెలుసు అనమాట. సో ఇప్పటికి 3 సాంగ్స్ రిలీజ్ అయితే అయ్యాయి. నానా హైరానా వచ్చేసి నా ఫేవరెట్ అనమాట ఈ 3 సాంగ్స్లో. సో అండ్ అలాగే మనకి మొన్న దోప్ సాంగ్ ప్రోమో అయితే వచ్చింది కదా, ఆ ప్రోమోలో మనకి రామ్ చరణ్ అన్న లుక్స్ అయితే బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి. మరి ఆ ఫుల్ సాంగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్కి సంబంధించిన రియాక్షన్ అండ్ అలాగే రివ్యూ అయితే చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కానీ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దోప్తోనే స్టార్ట్ అయింది తమన్స్ మ్యూజిక్. కోపము, టెన్షన్ సైరన్ ఇది మ్యూజిక్. స్టెప్ భలే ఉంది కదా అన్నది, లుక్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది మనం ప్రోమోలో ఉన్నది దోప్. మొత్తం ఇంగ్లీష్లోనే ఉన్నట్టుంది. యాంగర్ చూడండి, లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది. హీరోది హీరోయిన్ ఇద్దరిది. వెనకాల విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, క్లారిటీ బాగుంది. మ్యూజిక్ సూపర్ అబ్బా, ఆ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్. చాలా స్టైలిష్ స్టెప్ ఇది, చాలా స్టైలిష్. చాలా స్టైలిష్గా ఉన్నారు చూడండి, లుక్స్ విజువల్స్ ఎన్నిసార్లు చెప్పినా ఎక్సలెంట్. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో మట్టుకు సూపర్ సూపర్. లుక్స్ ఎన్నిసార్లు చెప్పిన లుక్స్. ధోప్ ధోప్ దానికి మొత్తం మీనింగ్ చెప్తున్నారు. ధోప్ అంటే ఏంటి, ఆ స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేయాలి, ప్రాక్టీస్ మనకి అక్కడ కొరియోగ్రాఫర్ని కూడా చూస్తున్నారు జానీ మాస్టర్. చిరంజీవి గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అయితే ఉంది. సింగర్స్ ఎవరో చూస్తున్నాయి కదా సింగర్స్. లిరిక్స్ మనకు తెలుసు కదా, రామజోగయ్య శాస్త్రి అయితే లిరిక్స్ రాశారు. మైక్రో మంత్ర ధోప్ హ్యాపీ హ్యాపీ లైఫ్. ఇది మనకు కావాల్సింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ మనిషి. మ్యూజిక్కి తగ్గట్టు గట్టి స్టెప్స్ ఇచ్చాడు ఆ జానీ మాస్టర్. స్టెప్స్ని చాలా గ్రేస్గా రామ్ చరణ్ అన్న అయితే చేశాడు. సూపర్ సూపర్ స్టెప్ ఇది మటుకు సూపర్.
కేఎస్ తర్వాత కంబ్యాక్ ఇది జానీ మాస్టర్కి. ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్లు వీళ్ళ పేరు మొత్తం చూపించాలి. ఒక ముక్కలో చెప్పాలంటే రామ్ చరణ్ అన్న లుక్స్, డ్యాన్స్, డిఫరెంట్ మ్యూజిక్, అలాగే ఆ విజువల్స్, వెనకాల విజువల్స్ అన్ని సాంగ్స్లో కంటే ఇదే బెస్ట్. నాకు తెలిసి విజువల్ వండర్ ఇదే బెస్ట్ విజువల్ వండర్, గేమ్ చేంజర్ నాకు అనిపించినంత వరకు. టాప్ నాచ్గా ఉంది సాంగ్, అలాగే మనకి టాప్ నాచ్గా మ్యూజిక్ కూడా అయితే ఉంది. ఓకే, కొంచెం లౌడ్గా అటు ఇటు ఉన్నా కూడా ఆ స్టెప్స్కి ఆ మ్యూజిక్ అయితే అడ్జస్ట్ అయిపోయింది. అలాగే ఆ మ్యూజిక్కి మన రామ్ చరణ్ అన్న గ్రేస్ఫుల్గా డ్యాన్స్ కావచ్చు, జాను మాస్టర్ కొరియోగ్రఫీ కావచ్చు ఎక్సలెంట్ ఉంది. ఆ విజువల్స్కి ఆ కాస్ట్యూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి శంకర్ మార్క్ సాంగ్ అంటే ఇది, శంకర్ మార్క్ విజువల్స్ అంటే ఇవి. సో సాంగ్ అయితే ఎక్సలెంట్గా నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది ఈ సాంగ్ గురించి? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.